హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఈరోజు అయితే మనం బావు ఎలా కుట్టుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి. ఇలా 10 ఇంచెస్ తీసుకున్నానండి విడ్త్. లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. చూడండి ఒక పీసు సింగిల్ పీస్ వచ్చి లెంత్ 10 ఇంచెస్, విడ్త్ ఏమో 6 ఇంచెస్. తర్వాత వచ్చి ఇలా 9 ఇంచెస్ లెంత్, ఇదేమో 3 ఇంచెస్ అండి విడ్త్. 2 పీసులు తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చి 1 ఇంచ్ వెడల్పుతో కొంచెం పీస్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలా పెద్ద పీస్ ఏదైతే ఉందో మనం బావు కోసం రెడీ చేసుకుంది ఇలా విడ్త్ తీసుకున్నాం కదా, అటు ఇటు కూడా ఇలా మడత వేసుకొని కుట్లు వేసుకోవాలండి. చూడండి విడ్త్ 9 ఇంచెస్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 10 ఇంచెస్ని అటు ఇటు కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఎలా తిప్పుకోవాలండి, ఒరిజినల్ సైడ్ వేసుకొని ఇలా మడత వేసుకోవాలండి. మడత వేసుకొని మళ్ళీ ఎటు నుంచి పీస్ కూడా ఇలా మడత వేసుకోవాలి. దాని మీదకి వచ్చేటట్టు ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు మీదకి ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా. దీని మీద మనం ముందు మడత వేసుకున్న దాని మీదకి మళ్ళీ ఈ పీస్ వచ్చి వేయాలి. ఓకేనా. చూడండి తర్వాత ఇటు సైడ్ మనం ఓపెన్స్ ఉంటాయి కదా, అవి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. అలానే అటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా జాయిన్ చేసుకుంటే ఓకే. ఇలా జాయిన్ చేసుకుని ఇలా మనం మధ్యలో మడత పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఓపెన్ ఉంటుంది, ఇలా తీసేయాలండి. తీసుకొని అన్ని 4 మూలలు కూడా ఇలా తీసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టు. తర్వాత ఇలా సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలండి మనం. ఓకేనా. ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి కుట్లు వైపు సైడ్లు ఉంటుంది, కుట్లు లేనిది ఇలా సెంటర్కి ఉంటుంది. చూడండి మార్కింగ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ నీడిల్తో దారం ఎక్కించుకొని ఇలా మనం స్టిచ్చెస్ వేసుకోవాలండి సెంటర్కి. ఓకేనా. హెమ్మింగ్ నీడిల్తో ఇలా కుట్లు వేసుకోవాలి. కుట్లు వేసుకొని ఇలా దారము మనం ఇలా చుట్టేసుకుంటే మనం బావుగా చుట్టేసుకొని ముడివేసుకుంటే బావు అయితే రెడీ అవుతుంది. ఇలా దారం అది కనిపించకుండా పెట్టడానికి ఈ క్లాత్ అండి, స్ట్రిప్. ఓకేనా. మధ్యలో సెంటర్లో మడత వేసుకొని ఒక హాఫ్ ఇంచి వెడల్పు ఉండేటట్టు కుట్టు వేసుకోవాలండి. ఓకేనా. కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఇలా మనం తిరగేసుకోవాలండి. ఇది తాడు తిరగేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో పెట్టుకొని కిందకి, పైకి కాదండి కిందకి పెట్టుకోవాలి. చూసుకోండి ఎప్పుడు కూడా కింద పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి, నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టాలి. చూడండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం రెండు పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. మనం ఏదైతే పెట్టామో ఆ తాడుని రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా పీసెస్ ఏదైతే ఉందో దగ్గరగా కట్ చేసుకోవాలి. కుట్టి అవతల నుంచి కట్ చేసుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇది కిందికి ఇలా పైకి ఇది ఉంటుంది, కట్ చేసుకున్న పీస్ కిందకి ఉంటుంది. చూసుకోండి ఇలా బావు అయితే రెడీ అయింది. ఓకేనా. రెడీ అయింది కదా. తర్వాత మనం కిందకి స్ట్రిప్స్లా వేలాడుతూ ఉంటాయి కదా, బటర్ఫ్లై లాగా మీకు గమనించే ఉంటారు, అవి రెడీ చేసుకుందామండి. ఓకేనా. ఇలా చూడండి సెంటర్కి మనం తీసుకున్నాం కదా పీసులు, అవి సెంటర్ మడత వేసుకొని ఇలా పైనుంచి ఓపెన్స్ వైపు నుంచి 1 ఇంచు మార్కింగ్ చేసుకొని చూడండి నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఇలా 1 ఇంచ్ దగ్గర నుంచి పైకి ఓపెన్స్ ఉన్నాయి కదా, అలా పైకి వెళ్ళి అప్పుడు చివరికి ఇలా రౌండ్గా క్రాస్గా ఒక బటర్ఫ్లై లాగా వేలాడుతూ ఉండడం కోసం చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. సేమ్ ఈ 2 పీసులు కలిపి నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, 2 పీసులు కలిపి పెన్ పెట్టుకుంటున్నానండి. కటింగ్కి ఈజీగా ఉంటుంది కదా, రెండు ఒకసారి కట్ చేసుకోవడానికి. చూడండి ఇలా అల్పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా. పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని మీద నేను కట్ చేసేస్తున్నానండి. 2 పీసులు కలిపి పెట్టేశాను. ముందైతే మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇలా చూడండి చివర ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత పిన్నులు తీసుకొని ఇలా మనము 1.5 ఇంచ్ ఉంటుందండి, పైన 1/2 ఇంచ్ ఎంతో ఉంటుంది, అక్కడి నుంచి కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకొని ఇలాగా క్రాస్గా చూడండి ఇటు సైడ్కి క్లోజ్ చేసేయాలండి. ఒక సైడ్ మాత్రమే చూడండి మనం ఇలా క్రాస్గా ఉన్న సైడ్ క్లోజ్ చేసేయాలి, పైనుంచి ఓపెన్ ఉండాలి చూసుకొని కుట్టుకోవాలండి. 2 కుట్టుకున్న తర్వాత ఇలా తిరగేసుకోవాలండి. ఓకేనా. తిరగేసుకున్న తర్వాత చూడండి 2 తిరిగేసుకుని ఇలా మడత వేసుకొని కుట్లు వేసుకోవాలండి పైన. ఓకేనా. కిందవి వదిలేసి పైన మడత వేసుకొని కుట్లు వేసుకోవాలి. ఓకేనా. పీసులు ఊడిపోకుండా ఇలా రెండోసారి కూడా మడత వేసుకోండి.
వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే బావుని కింద పెట్టుకొని బావుని మనం చూడండి జాయింట్ చేసాం కదా, అది దీని మీదకి వచ్చేటట్టు చూసుకోవాలండి. జాయింట్ లేని వైపు పైకి ఉండేటట్టు చూసుకొని ఇలా కింద నుంచి కుట్లు వేయాలండి. ఓకేనా. పైనుంచి కాకుండా మనకి కింద నుంచి తిరిగేసుకొని కుట్లు వేసుకుంటే రెడీ అయిపోయింది. ఈ బావ్ అయితే చూడండి చాలా బాగుంది. బ్లౌజులకి, ఫ్రాక్స్కి వేసుకుంటారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.